కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుండి 6 గ్యారంటీలు ముందుకు వచ్చిన వాళ్ళు తెలంగాణ ప్రజలంతా ఒకసారి మార్పు కావాలని రేవంత్ రెడ్డికి ఓట్లు వేసారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు. వాళ్ళ వికలాంగులకు సుతా 4,000 రూపాయలు ఇస్తా అని సుతా పింఛన్లు పెంచుతానన్నాడు. 4,000 రూపాయలు సుతా పింఛన్లు ఇదివరకు వేయలేదు. ఈ రైతు భరోసా, రైతు బంధు సుతా సక్రమంగా వాళ్ళకు రైతులకు సుతా ఎలాంటి అందుతలేదు. ఈ మందు బస్తాల ఎరువులు సుతా సక్రమంగా వాళ్ళ పాపం రైతులంతా లైన్ కట్టి పొద్దుగాల లైన్ కట్టి ఒక్కొక్క కరీంనగర్ కానీ మానకొండ కానీ విశాల సహకార సంఘాల ప్రభుత్వ సంఘాల లైన్ కట్టి సుతా ఊరియా బస్తాలకు అడుగుపిండి బస్తాలకు చాలా ఇబ్బందికరమైన విషయం ఉన్నది. దీన్ని వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చాలని మనవి చేస్తున్నాను. బడ్జెట్ విషయంలో మాత్రం అది జీరో అనిపిస్తుంది. బడ్జెట్ మాకు ఎలాంటి బడ్జెట్ అనేది సుతా కన్ఫర్మ్ అన్నట్టు కనబడతలేదు. ఇన్ని రోజులు లేక వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి. అది విషయం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అనుసరించాల్సిన విషయాలను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకనగా ఈ రాష్ట్రంలో ఉచిత హామీలని చెప్పి తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేసిందని చెప్పుకోవచ్చు. ఏవేవి అంటే ఆ మోసాలు ఈరోజు ఉచిత సిలిండర్ అని చెప్పి ఒక ఉచిత బస్సు తప్ప సిలిండర్ మాత్రం 500 పడతాయని చెప్పి అది మోసం చేసారు. ఈ రకంగా రైతు భరోసా కానీ మరియు పెట్టిన బడ్జెట్లో ఏ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా ఈరోజు మేము ముందున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకనగా ఈరోజు ఉచిత హామీలని చెప్పి ప్రజలను అగమ్యగోచరంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నిన్న బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ అది ప్రజలకు ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క స్థానాన్ని కూడా ఈరోజు సక్రమంగా లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి మోసపూరిత వ్యాఖ్యలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తక్షణ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలకు ఉచిత హామీలో కేటాయించిన తులం బంగారం కానివ్వండి, సిలిండర్ హామీలు కానివ్వండి, ఇంకా రైతు భరోసా విషయం కానివ్వండి, ఎన్నో పథకాలు 420 హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తుందని చెప్పి అది ఆ పాలన యంత్రాంగానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒకటి కాదండి, చెప్పుకుంటూ పోతే మహిళలకు 2,500 రూపాయలు అని చెప్పింది. ఇది భరోసా కానీ మరియు అదేంటి పెన్షన్ల విషయంలో కానీ 2,500 విషయం కానీ మహిళలకు తులం బంగారం విషయంలో కానీ ఈరోజు హాస్పిటల్లో డెలివరీ అయిన అమ్మాయిలకు కిట్లు కానీ చాలా రకంగా ప్రజలను మోసం చేసుకుంటూ వస్తుంది. మరి ఇలాంటి మోసపూరిత వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిన కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పెద్ద గుండుసున్న చూపెట్టారు. ఎందుకంటే 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రజలకు మా జనాలకు చెప్పి మాకు ఇది వస్తుంది అది వస్తుంది అని ఆశలు చూపెట్టి 6 గ్యారంటీలు అని చెప్పేసి ఏదేదో చెప్పి మరి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు. ఇలా ఆటో డ్రైవర్లకు నెలకు 12,000 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అదే కొట్టిర్రు. మహిళలకి 2,500 రూపాయలు ఇస్తాం నెలకు అని చెప్పేసి అదే కొట్టిర్రు. మరి చేనేత వస్త్రాలు ఇలా పాపం వాళ్ళు మొన్నటిదానిక మా సిరిసిల్ల పక్కపంటున్న మన జిల్లా సిరిసిల్లలో చూసినట్టయితే అక్కడ చేనేత కార్మికులు అద్భుతంగా బతికినటువంటి రోజులు మొన్నటిదానిక. మళ్ళీ ఇప్పుడు సిరిసిల్ల ఉరిశాలగా మార్చే పరిస్థితి ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఇవాళ ఏ రంగాన్ని తీసుకున్నా రైతులకు రుణమాఫీ కొట్టిర్రు, ఇత్తనం ఏడిచ్చిర్రు. ఒక కనీసం 20% మందికి రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయలేదు.
మరి అదేవిధంగా రైతు బంధు ఆల్రెడీ ఒక ఇయర్ది ఎగబెట్టిర్రు. ఇప్పుడు మొన్న ఇచ్చిర్రు, ఏదో 15,000 ఇస్తామని చెప్పేసి 12,000 ఇచ్చిర్రు. అందులో కూడా ఎగబెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ అబద్ధంతోనే ఏమన్నంటే వేరే పార్టీల వాళ్ళని తిట్టడం, వాళ్ళని తిట్టుకుంటా ఈ ఉన్న పుణ్యకాలాన్ని ఆయనతో వాళ్ళు 5 ఏళ్ళు ఇదే రకంగా సాగదీసుకుంటూ పోయి ప్రజల మీద పెనుభారం మోపే విధంగా ఇలా 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చినామని చెప్పేసి ఇదే ప్రభుత్వం చెప్తుంది. మరి ఆ 1,50,000తోని ప్రజలకు ఏం చేసిర్రు, ప్రజలకు ఏమి ఇచ్చిర్రు, ఏమైనా ఉచితాలు ఇచ్చిర్రా, ప్రజలకు ఏమి ఇచ్చిర్రు, ఏం చేసిరో చెప్పాల్సిన బాధ్యత ఇలా మన బట్టి విక్రమార్క గారి మీద ఉండే. మరి వారు దానికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అసెంబ్లీలో వీళ్ళని తిట్టుకుంటా వాళ్ళని తిట్టుకుంటా కాలయాపన చేస్తురే తప్ప ప్రజలకు ఈ బడ్జెట్ ఎలాంటి ఆశ కానీ మొత్తానికి ప్రజలను నిరాశపరిచే విధంగా ఉంది తప్ప ఏ కోచాన కూడా కనీసం మున్సిపల్ కార్మికులకు వాళ్ళు రోజువారీగా పాపం రోడ్లు ఊడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, వాళ్ళకన్నా 1,000-2,000 జీతం పెంచి వాళ్ళనన్నా ఆదుకుంటారేమో అనుకుంటే కనీసం ఊసెత్తలే. మున్సిపల్ కార్మికులు పక్క రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులను కాలుగాడిని ఎత్తిలో పోసుకుంటే ఇలా మన రాష్ట్రంలో అసలు మున్సిపల్ కార్మికులు అంటేనే వాళ్ళు పనికిరాని వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని ఏదో అంటరానితనం కిందనే చూస్తుంది తప్ప ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. మరి ఏ రంగానికి తీసుకున్నా ఇవాళ ఎక్కడికి పోయినా మామూలు ప్రజలకు ఇవాళ మహాలక్ష్మిని పెట్టి ఆటోలతో కొట్లాడిపిస్తారు, ఆటో డ్రైవర్ల పొట్టగొట్టారు, 10 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఇవాళ. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇలా నిన్న బట్టి విక్రమ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూసినట్టయితే ఏ ఒక్క అంశాన్ని తీసుకున్నా ఇవాళ ప్రజలకు అది న్యాయంగా కానీ వాళ్ళని నిరాశపరిచే విధంగా ఉంది. ప్రజలకు ఏ విధంగా లాభం జరిగే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.